హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు మార్చి నెలలో పెరిగే డీఏతో, అలాగే హెచ్ఆర్ఏతో కలిపి మొత్తం గ్రాస్ సాలరీ ఎంత, నెట్ సాలరీ ఎంతో తెలిపే టేబుల్ ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇంకా ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు. ఈ టేబుల్‌లో మనకు బేసిక్ పే అనేది 20,000గా ఉన్నవారికి ప్రెజెంట్ 33.67%తో తీసుకుంటున్నటువంటి డీఏతో ప్రకారం చూసుకున్నట్లయితే రూ. 6,734 డీఏ, డీఆర్ రూపంలో అయితే ఉద్యోగ పెన్షనర్లు తీసుకుంటున్నారు. అలాగే హెచ్ఆర్ఏ అనేది కేవలము ఎంప్లాయీస్‌కి మాత్రమే వర్తిస్తుందండి. సో, ఇది పెన్షనర్స్‌కైతే వర్తించదనమాట. హెచ్ఆర్ఏ 10%తో చూసుకున్నట్లయితే బేసిక్ పే 20,000 ఉన్న వారికి 2,000, అలాగే 12%తో చూసుకున్నట్లయితే 2,400, అలాగే 16% హెచ్ఆర్ఏతో చూసుకున్నట్లయితే 3,200 ఈ విధంగా చూసుకోవచ్చండి. మొత్తం గ్రాస్ సాలరీ హెచ్ఆర్ఏ 10%తో చూసుకున్నట్లయితే ప్రెజెంట్ మనం తీసుకుంటున్నటువంటి హ్మ్, సాలరీ వచ్చేసి రూ. 28,734. సో, మనకు ఎర్నింగ్స్‌లో మనకు బేసిక్ పే ఉంటుంది. డీఏ ఉంటుంది. ఈ 4 కలిపి హెచ్ఆర్ఏ అండి. ఈ 3 హెచ్ఆర్ఏ ఎంత అప్లికబుల్ అంటే అంత. ఇవి మనకు ఎర్నింగ్ సైడ్ అయితే ఉంటాయన్నమాట. ఈ 3 టోటల్ చేసినట్లయితే 20,000 బేసిక్ ఉన్న వారికి ప్రెజెంటు ఆహ్, 10% హెచ్ఆర్ఏ ఉన్నట్లయితే రూ. 28,734 అయితే తీసుకుంటున్నారు. అదే 12% హెచ్ఆర్ఏ ఉన్నట్లయితే 29,134. అలాగే హెచ్ఆర్ఏ 16%గా ఉన్నవారు రూ. 29,934 అయితే తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మనకు ఈ యొక్క డీఏ ఏదైతే ఉందో, ఒక డీఏనైనా కనీసం ప్రకటించినట్లయితే జనవరి 2024కు సంబంధించిందండి ఇది. సో, చూసుకున్నట్లయితే జనవరి 2024 డీఏ అనేది మనకు 37.31% అవుతుందనమాట. ఈ మేరకు డీఏ చూసుకున్నట్లయితే మనకు రూ. 6,734 కాస్త రూ. 7,462 అవుతుంది. అలాగే మనకు మరొక డీఏ చూసుకున్నట్లయితే జూలై 2024 డీఏ 40.04% అయితే రావాల్సి ఉంది. సో, ఈ డీఏ ప్రకారంగా చూసుకున్నట్లయితే రూ. 8,008 రావాల్సి ఉంది. సో, ఈ 2 డీఏలను కూడా కేంద్ర ప్రభుత్వం ప్రకటించేసింది. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ప్రకటించాల్సి ఉంది. సో, వీటిలో అట్‌లీస్ట్ జనవరి 2024 డీఏని 37.37%కి పెంచిన, సో, అంటే ఇక్కడ మనకు 3.64% డీఏ పెరుగుతుందనమాట. సో, ఈ లెక్కన మనకు ఎంత ఎర్నింగ్స్ అయితే వస్తుంది. సో, ఎంత బేసిక్ వారికి ఎంత ఎర్నింగ్ వస్తుందనేది చూద్దాము. సో, ముందుగా మనము ఎంత బేసిక్ వారికి ఎంత డీఏ, కొత్త డీఏ ప్రకారం ఎంత వస్తుంది అనైతే చూద్దాము. తర్వాత మనకు నెట్, నెట్ సాలరీ ఎంత వస్తుంది, అలాగే గ్రాస్ సాలరీ ఎంత వస్తుంది. సో, నెట్ అంటే మన చేతికి అందే సాలరీని నెట్ సాలరీ అంటాము. గ్రాస్ సాలరీ అంటే మనకు మొత్తం ఎర్నింగ్స్‌ని కలిపి గ్రాస్ సాలరీ అంటాము. సో, గ్రాస్‌లోంచి మనకు డిడక్షన్స్ అయితే ఉంటాయండి. జనరల్‌గా డిడక్షన్స్ చూసుకున్నట్లయితే అవన్నీ మనము చూద్దాము. సో, చూడొచ్చు ఇక్కడ 25,200 బేసిక్ వారికి మనకు సో, రూ. 9,410 అయితే రావటం జరుగుతుంది. అదేవిధంగా సో, ఈ టేబుల్ అయితే క్లియర్‌గా గమనించండి. సో, బేసిక్ పే పెరిగే కొద్దీ మనకు డీఏలు, హెచ్ఆర్ఏలు పెరుగుతూ ఉన్నాయి. సో, ఈ విధంగా బేసిక్ పే రూ. 1,66,680 ఉన్నవారికి సో, డీఏ అనేది రూ. 62,188 రావటం జరుగుతుంది. సో, ఇది మనకు 10% హెచ్ఆర్ఏతో అయితే ఈ అమౌంట్ వస్తుంది. సో, ఇది 12%, ఇది 16% హెచ్ఆర్ఏతో ఇప్పుడు తీసుకుంటున్నటువంటి అమౌంట్స్. సో, మనకు ఇక్కడ ఈ టేబుల్ చూడొచ్చండి. సాలరీ ఆఫ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ మార్చ్ 2025. ఇక్కడ
మనము క్లియర్‌గా అబ్జర్వ్ చేసినట్లయితే ఇదొచ్చేసి 33.67% డీఏతో చేసినటువంటి టేబుల్ అండి. సో, కాలిక్యులేషను. అలాగే ఇక్కడ మనకు ఇది చూసుకున్నట్లయితే 37.31%తో చేసినటువంటి కాలిక్యులేషన్ అన్నమాట. మరి ఈ కాలిక్యులేషన్స్ అయితే ఇక్కడ మనకు డివైడ్ అవుతుంది. సో, ప్రెజెంట్ ఎంత తీసుకుంటున్నామో, మనకు ఎంత రావాల్సి ఉంది అదనంగా అనేది చూద్దాము. సో, ప్రెజెంట్ మనకు రూ. 25,000 బేసిక్ పే ఉన్న వారికి వీరి యొక్క డీఏ వచ్చేసి రూ. 8,417 అవుతుందన్నమాట. రూ. 3,000 అవుతుంది. ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. సో, అదే మనకు 37.31%తో 30,000 బేసిక్ ఉన్నవారికి డీఏ అనేది రూ. 11,193 అవుతుంది. హెచ్ఆర్ఏ 16%తో తీసుకున్నట్లయితే వీరికి రూ. 4,800 అవుతుందన్నమాట. సో, ఈ మూడిటిని ఎర్నింగ్స్‌ని అన్నిటిని కూడినట్లయితే మనకు గ్రాస్ అమౌంట్ అయితే వస్తుంది. అలాగే మనకిక్కడ డిడక్షన్స్‌లో చూసుకున్నట్లయితే సీపీఎస్ ఎంప్లాయీస్‌కి 10% సీపీఎస్ పోతుంది. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ వారికి. అలాగే గ్రూప్ లైఫ్ ఇన్సూరెన్స్ సంబంధించి అమౌంట్ డిడక్ట్ అవుతుంది. అలాగే ఏపీజీఎల్ఐ డిడక్ట్ అవుతుంది. అలాగే పీఎఫ్ డిడక్ట్ అవుతుంది. ఈహెచ్ఎస్ డిడక్ట్ అవుతుందనమాట. ఇవన్నీ డిడక్షన్స్ సంబంధించి ఇవన్నీ మనకు దాదాపు రూ. 6,844 వరకు ఉన్నాయన్నమాట. సో, ఈ గ్రాస్‌లోంచి డిడక్షన్స్ తీసివేయగా వచ్చిన అమౌంట్‌నే మనము నెట్ సాలరీ అంటాము. ఇది మనకు బై హ్యాండ్ చేతికైతే వచ్చే అమౌంట్ అనమాట. సో, ఇప్పుడు వేరే వేరే వాల్యూస్ అయితే సబ్స్టిట్యూట్ చేసేద్దాము. సో, ఫ్రెండ్స్ ఇక్కడ ఇదొచ్చేసి మనకు కొత్తగా వచ్చే అమౌంట్ అనమాట. ఇది మనము ఇదివరకు తీసుకునే అమౌంటు. ఇక్కడ మనకు 35,000 అయితే ఎంటర్ చేద్దాము. సో, 35,000 వారికి బేసిక్ ఉన్న వారికి ఈ మేరకు డీఏ రూపంలో 13,000 సో, డీఏ రూపంలో 37.37%తో చూసుకున్నట్లయితే రూ. 13,558 రావడం జరుగుతుంది. అలాగే 16% హెచ్ఆర్ఏ అనుకున్నట్లయితే 5,600 రావడం జరుగుతుందనమాట. 35,000 బేసిక్ ఉన్న వారికి ఈ 3 కలపగా వచ్చిన అమౌంట్ రూ. 53,659. అలాగే ఈ డిడక్షన్స్ అన్నీ పోగా ఒక రూ. 7,531 తీసివేయగా సో, గ్రాస్‌లోంచి డిడక్షన్స్ నెట్ సాలరీ వచ్చేసి రూ. 46,128 అయితే రావడం జరుగుతుంది. అదే మనకు ఇదివరకు చూసుకున్నట్లయితే సేమ్ 35,000కి చూసుకున్నట్లయితే 11,700 బేసిక్ వచ్చేదనమాట. సో, మొత్తం అన్ని డిడక్షన్స్ అన్నీ పోను 43,500 మాత్రమే వచ్చేది. అలాగే రూ. 40,000 బేసిక్ ఉన్నవారికి ఎంత వస్తుందనేది చూసుకున్నట్లయితే రూ. 53,107 డిడక్షన్స్ అన్నీ పోను. వీరి గ్రాస్ అమౌంట్ వచ్చేసి 61,000 డిడక్షన్స్. ఫ్రెండ్స్ ఇది ఎగ్జాక్ట్ వాల్యూ కాదు. కొద్దిగా అటు ఇటు అయితే ఉంటుంది. కొందరికి సీపీఎస్ ఉండకపోవచ్చు. కొందరికి హెచ్ఆర్ఏ రాకపోవచ్చు. సొంత ఇల్లు ఉన్న వారికి హెచ్ఆర్ఏ అనేది వర్తించదు. అలాగే పెన్షనర్లకి హెచ్ఆర్ఏ వర్తించదు. సో, పెన్షనర్లకు వీటిలో కొన్ని ఉండకపోవచ్చు. సో, మీరు ఇది జస్ట్ ఒక అంచనా కోసం మాత్రమే చేయడం జరిగిందనమాట. సో, ఎగ్జాక్ట్ వాల్యూలు మీరైతే మీ ఓన్‌గా వేసుకోవాల్సి ఉంటుంది. మీ యొక్క పే స్లిప్‌ని బట్టి మీరైతే ఎగ్జాక్ట్ వాల్యూస్ మీరు కనుక్కోవచ్చు. అలాగే మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే పే స్లిప్ అనేది ఉద్యోగులైనా, పెన్షనర్లైనా ప్రతి నెల గమనించాల్సింది ఉంటుందండి. సో, పే స్లిప్‌లో మన ఎర్నింగ్స్, డిడక్షన్స్, మన పర్సనల్ డీటెయిల్స్, డేట్ ఆఫ్ బర్త్, స్పౌస్ నేము, అలాగే ఫ్యామిలీ పెన్షనర్ యొక్క డీటెయిల్స్ గాని ఇవన్నీ కూడా మనకు ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి. ఫార్మ్ 16 డీటెయిల్స్ పెన్షనర్స్ అయితే తప్పకుండా చెక్ చేసుకుంటూ ఉండాలి. సో, ఈ తరుణంలో మన యొక్క ఎర్నింగ్స్ అలాగే డిడక్షన్స్ కూడా ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. ఈ టేబుల్‌లో వేసిన ఎర్నింగ్స్, డిడక్షన్స్ మాత్రం కేవలం ఇవి ఉదాహరణ కోసం అయితే చూపించడం జరుగుతుందనమాట. సో, దాదాపు వాల్యూస్ మాత్రమే ఇక్కడ ఉన్నాయి. ఎగ్జాక్ట్ వాల్యూస్ మీరైతే మీ ఓన్‌గా కనుక్కోవచ్చు. అదే 50,000 బేసిక్ ఉన్న వారికి చూద్దాం ఫ్రెండ్స్.
సో, రూ. 50,000 బేసిక్ పే ఉన్నవారికి రూ. 18,655 అయితే కొత్త డీఏ రూపంలో రావడం జరుగుతుంది. సో, 50,000 బేసిక్‌కి రూ. 67,065 అయితే రావడం జరుగుతుందనమాట. అదే మనకు ఇదివరకు 50,000 బేసిక్ ఉన్న వారికి 63,400 మాత్రమే వచ్చేది. సో, ఇప్పుడు 67,000 రావటం జరుగుతుంది. బేసిక్ పే అనేది 60,000 ఉన్నవారికి 60,000 రూ. 81,000 రావటం జరుగుతుంది. అదే ఇప్పుడు మనం తీసుకుంటున్నటువంటి 60,000 బేసిక్‌కి 76,000 మాత్రమే రావటం జరిగిందనమాట. 5,000 డిఫరెన్స్ అయితే దాదాపుగా ఉంది. సో, రూ. 70,000 బేసిక్ పే ఉన్నవారికి ఈ యొక్క రూ. 89,887 ప్రెజెంట్ తీసుకుంటున్నట్లయితే, ఈ పెరిగిన డీఏతో 70,000 బేసిక్ ఉన్నవారికి రూ. 94,980 రావటం జరుగుతుంది. సో, ఫ్రెండ్స్ ఇక్కడ మనకు ఆహ్, ఇక్కడ అడిషనల్‌గా యాన్యువల్ అనైతే మెన్షన్ చేయడం జరిగింది. రెండిటికి గూడా. యాన్యువల్ అంటే ఇంటూ 12 అనమాట. మన నెట్ సాలరీ ఇంటూ 12 యాక్చువల్‌గా సారీ ఫ్రెండ్స్. మన గ్రాస్ సాలరీ ఇంటూ 12 అయితే చేయడం జరిగింది. సో, ఇదే మనకు యాన్యువల్‌గా ఎంత అమౌంట్ అయితే అంత అనేది ఇక్కడ చూడవచ్చు. సో, మరి బేసిక్ పే రూ. 70,000 వరకు ఉన్న వారికి ఈ యాన్యువల్లీ అంటే ఇదివరకు చూసుకున్నట్లయితే మనకు డీఏ పెరగక ముందు 70,000 ఉన్నవారికి సో, యాన్యువల్‌గా రూ. 12,23,000 అయితే అవుతుంది. అంటే ఇక్కడ మనకు టాక్స్ మినహాయింపు 12,75,000 వరకైతే ఉంటుందన్నమాట. అంటే ఇదివరకు డీఏతో పోల్చుకున్నట్టయితే టాక్స్ పడదు. వీరు అడ్వాన్స్ టాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. అదే పెరిగిన డీఏతో చూసుకున్నట్లయితే వీరికి టాక్స్ అయితే పడుతుందన్నమాట. సో, ఇక్కడ డీఏ అనేది పెరుగుతుంది కాబట్టి వీరికి 12,75,000 దాటిపోతుంది కాబట్టి ఎంతైతే అమౌంట్ ఎక్స్‌ట్రా అయిందో ఈ యొక్క రూ. 12,000 అమౌంట్‌ను టాక్స్ రూపంలో అంటే ఎవ్రీ మంత్ రూ. 1,000 అడ్వాన్స్ టాక్స్ కట్టుకుంటే సరిపోతుందన్నమాట. సో, డీఏ పెరగడం వల్ల గూడా మన బేసిక్ అలాగే ఉన్న డీఏ పెరగడం వల్ల గూడా మనం టాక్స్ పరిధిలోకి వచ్చే అవకాశం అయితే ఉంది. ఇదివరకు మనకు టాక్స్ అనేది 7,5 లక్షల వరకు ఉండేదన్నమాట. సో, ఇప్పుడు దాన్ని మనకు 12.75 లక్షల వరకు అయితే మనకు టాక్స్ పడకుండా ఉంటుంది కాబట్టి డిడక్షన్స్ ఉంటుంది కాబట్టి టాక్స్ మినహాయింపు. సో, మన బేసిక్ అలాగే ఉన్నా కూడా మన యొక్క డీఏ పెరగడం వల్ల కూడా మనం టాక్స్ పరిధిలోకి రావచ్చనమాట. సో, కాబట్టి మనకు 12,75,000కు సో, 12,000 ఎక్స్‌ట్రా వచ్చింది కాబట్టి 12,000ను టాక్స్‌గా కడితే సరిపోతుందనమాట. సో, 12,000కు అలాగే 65,000 వరకు గూడా మనకి ఎక్స్‌ట్రా వచ్చినంత కట్టేయాలి టాక్స్ వరకు. సో, స్లాబ్‌లు ఇవన్నీ మనము ఇదివరకు వీడియోలో అయితే తెలుసుకున్నాము. సో, జస్ట్ 12,000 ఒక 10,000 ఎక్స్‌ట్రా వస్తే ఆ 10,000 మాత్రం కడితే సరిపోతుందని మనందరికీ తెలుసండి. సో, 10,000 పెరిగినందుకు మొత్తం 12,85,000 మీద అయితే మనకు టాక్స్ అయితే పడదు. ఎక్స్‌ట్రా ఎంత వచ్చిందో దానిపైన మాత్రమే మార్జినల్ రిలీఫ్ అయితే ఉంటుంది కాబట్టి, సో, ఆ వీడియో కూడా మన ఛానెల్‌లో అయితే ఉంది చూసేయండి. ఈ విధంగా అయితే ఉండబోతున్నాయన్నమాట. సో, మనకు బేసిక్ పెరగకపోయినా టాక్స్ పరిధిలోకి వచ్చే అవకాశాలు డీఏ ద్వారా, హెచ్ఆర్ఏ ద్వారా అయితే ఉన్నాయన్నమాట. సో, ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకు ఉన్న తాజా సమాచారము. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానెల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతూ ఉండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.